గారు భోంచేశారా? అంజు గారు అక్కే అడుగుతారులేండి. ఈరోజు ఆఫీస్ ఉందమ్మా. పెట్టారు. ఏవేవో తిన్నాను అంటున్నారు మా ఏకే అన్నయ్య గారు. నిన్న బాగా బిజీ కదా అన్నయ్య గారు మీరు? నిన్న అసలు ఒక్కసారి కూడా లైవ్ లో రాలేదు. బాగా బిజీ అని అక్క నేనైతే అనుకున్నాము. అమ్మా అంటున్నారు. థ్యాంక్ యూ అడిగినందుకు అంటున్నారు చింటూ గారు. థ్యాంక్ యూ నాకు అర్థం కాదు. హాయ్ చైతా మేడం గారు అంటున్నారు ఉపేందర్ సార్. హాయ్ ఉపేందర్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా సార్? లంచ్ చేశారా ఉపేందర్ సార్? ప్లీజ్ లైవ్ అండ్ సబ్స్క్రైబ్ అంటున్నారు మన ఏకే అన్నయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య గారు, సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఆఫీస్ లోనే ఉన్నారా అన్నయ్య గారు? హలో ఉపేందర్ గారు అంటున్నారు ఏకే అన్నయ్య గారు. అమ్మా అంటున్నారు అన్నయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మీది ఊరు ఏది? మాది ఊరి ఏది కాదండి, మీది ఏ ఊరు అని అడగాలి. మాది ఊరి ఏది అంటే ఎక్కడో ఉంది, ఎక్కడ చెప్పాలి అర్థం కావట్లా మరి. మీ ఊరు ఏది అన్న నూజివేడండి. అంజు గారు మీది ఏ ఊరు అంజు గారు? ఉపేందర్ సార్ ఉన్నారా? ఉంటే మెసేజ్ చేయండి. వర్క్ లో ఉన్నారా ఏకే అన్నయ్య గారు? కొంచెం ఫ్రీగా ఉంటే రిలాక్స్ అవుతున్నారా? ఫ్రీగా ఉన్నా రిలాక్స్ అవడానికి అవకాశం లేదు. మా అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడమే. ఎల్వికి లైక్ మీది ఊరు ఏది అని అడుగుతున్నారు చింటూ గారు. ఏంటి పార్టీగా రావట్లేదు అక్క, స్టక్ అయిపోతుంది ఏంటి? 11 ఈ లైవ్ 11. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క లైక్ ఇచ్చినందుకు. లైక్ 11 అంటున్నారు. హాయ్ అంజు, హౌ ఆర్ యూ అంటున్నారు రజనీ అక్క. అంజు గారు ఉన్నారా? ఉంటే మెసేజ్ చేయండి. పేడ భారతం అంజు గారు తెలిసిన వాళ్ళగానే అనిపిస్తున్నారు. హాయ్ ఏకే, నాకు హాయ్ కూడా. హాయ్ ఏకే, నాకు హాయ్ కూడా లేదుగా. నేను అలిగిన అంటున్నారు రజనీ అక్క. ఏకే అన్నయ్య గారు అక్క హాయ్ చెప్పలేదని చెప్పి మీ మీద అలిగినారంట అక్క.